కొడాలి నాని పరిచయం అక్కర్లేని పేరు. గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు కానీ లేదంటే కనుక ఆయన చేసిన చేష్టలు కానీ ఎవరు మర్చిపోని విషయం. రాజకీయాల్లో కొత్త భాష కనిపెట్టారు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు గుండె నొప్పి వచ్చిందని చెప్పి రాష్ట్రానికి రావడానికే భయపడే పరిస్థితి ఎందుకు వచ్చిందనుకోవాలంటారు? వాడికి కొడాలడానికి గుండె నొప్పి కాదండి, మాయ రోగం వచ్చిందనమాట. ఏంటంటే వాడు భయపడుతున్నాడు, వాడు ఇది పోసుకుంటున్నాడు. వాడు ఆంధ్రప్రదేశ్కి రావాలి, గడ్డ కడుగు పెట్టాలంటే అవి పోసుకుంటున్నాడు ముందోడు. ఈ కొడాలి నాకు ఎదవ వాడు చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలు, ఒక్కొక్క మాటలు ఏం మాటలు మాట్లాడినా సభ్య సమాజం తల దించుకునేటట్టు మాట్లాడాడు వాడు. అసలు ఒక రాజకీయ నాయకుడైన అసలు వాడు ప్రజాప్రతినిధి అన్నవాడు ఎలా ఉండాలా, గౌరవపదంగా రాజకీయంగా మాట్లాడి విమర్శించు. అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళని కానించి చిన్న పిల్లల కానించి ఇది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు వాడు. వాడు జగన్మోహన్ రెడ్డి అంటాడు ఓ అందగాడంట, ఏది చిన్న అందగాడేమో మా వంశీ ఆడు కూర్చొని ఉన్నాడు లోన. ఈయన పెద్ద అందగాడు పోయి అక్కడ పోయి విదేశాలకు పోవాలని పరిగెత్తుకుంటే అక్కడ అక్కడెక్కడ దాక్కొని ఏడో పండుకుంటున్నాడు. ఏడో బంకర్లు ఉంటాయి చూడండి అక్కడ మన వేరే రాష్ట్రాల్లో, అక్కడ దేశాల్లో ఉన్నట్టుగా వీరు బంకర్లో పండుకుంటున్నాడు, ఎక్కడ వచ్చినా తీసుకెళ్తారని. గతంలో ఇదే కొడాలి నాని మాట్లాడారు కదా, దమ్ముంటే నన్ను కానీ వంశీని కానీ పేరునాని కానీ టచ్ చేయండి మీ అందరి సంగతి తేలుస్తా అన్నాడు కదా. మరి ఈరోజు ఆ ధైర్యం ఎక్కడికి పోయిందనుకోవాలంటారు? అరే పిరికి సన్నాసి అంటే వాడు కొడాలి పిరికి సన్నాసి. అరే దమ్ముందా నీకాడ, దమ్ముంటే రారా, అరే దమ్ముంటే నువ్వు ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద అడుగు పెట్టు, నువ్వు చూపిస్తావు. వాడికి అదే సినిమాలో రామిరెడ్డికి ఇచ్చారు నీకు కొట్టింగు, అలా ఇస్తారు నేను తీసుకొని పోయి అనేసి. కొడాలి నాని నువ్వు ఊరక దాక్కోవడం కాదు, నువ్వు మగోడివి మొలతాడు కట్టి మగోడివి అయితే నువ్వు రారా, నువ్వు బయటికి రా, ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టు చూస్తాం. ఎందువల్ల అంటారు అంత ఆయన మీద టార్గెట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటో అనుకోవచ్చుంటారు? అంటే వైసీపీలో కీలక నాయకులందరినీ దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పిందే నిజం అనుకోవాలంటారా? ఏమండి వీళ్ళు అందరిని అరెస్ట్ ఎవరైనా చేశారండి? వైసీపీ నాయకులు వందల మంది ఉన్నారు, వేల మంది. ఎవరిని ఒక ఎవరిని చేశారా? వీళ్ళు చేసే పని అన్నీ దొంగ పనులే కదండి. వీళ్ళు చేసిన పనులన్నీ కొడాలి నాని, వంశీ, వీళ్ళు మొత్తం పేరేనా అని బట్టి వీళ్ళు చేసే పనులన్నీ ఏంటంటే ప్రతి ఒక్కటి అవినీతిలో కూరుకు వాళ్ళు ఇష్టం వచ్చిన మైనింగ్ కాడి నుంచి ప్రతి ఒక్కటి దోసుకు తిన్నారండి. అలాంటి వాళ్ళు వదిలేయాలా? వదిలేస్తే అది న్యాయం. అది అలాంటి వాళ్ళు తీసుకురావాలా చట్టం ప్రకారంగా. వాళ్ళలాగా టైర్ డిగ్రీ అయ్యి చంద్రబాబు అలాంటి పనులు చేయడు. చట్టం పని అది చేసుకుంటా పోవాలా. అది అంటే వస్తున్న కేసుల నుంచి తప్పించుకోవడానికి హార్ట్ అటాక్ డ్రామా అనుకోవచ్చు అంటారా ఏది కొడాలి నాని? ఇది వాస్తవం అండి. అది హార్ట్ అటాకా గుడ్డ అటాక్ లేదు, ఏం లేదు. ఇక్కడికి వస్తే లోన్ వేస్తారు కేసులు అని చెప్పేసి పోయి అండమాన్ జీవుల్లో దాక్కున్నట్టు లోన సొరంగాల్లో దాక్కొని ఉన్నాడు. వస్తాడు ఎప్పుడోసారి ఎలికి బయటకు వస్తుంది కదా, వచ్చినప్పుడు నీకు లోన కటకటాలు వేయడం నీకు తప్పదు కొడాలని. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చంద్రబాబు నాయుడు కంటే లోకేష్ కంటే అందగాడైన వల్లభనేని వంశీ ఈరోజు మరి బయటికి రావడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు, ఆరోగ్యం సహకరించట్లేదు, ఆయన ఏదో ఒకటి జరుగుతుందో, ఆయనకి హెల్త్ బాగాలేదు, సీరియస్గా ఉంది అంటూ వస్తున్న వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందనుకోవచ్చు అంటారు? ఈ మొత్తం ఈ ప్రచారం అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా వాళ్ళ బ్యాచ్ అంతా 66 దొంగలు ఉంటారు కదా, అలీబాబా 60 దొంగలు, వీళ్ళంతా ప్రచారం చేస్తున్నాడు. వాడికి ఏ మాయ రోగం రాలా, బ్రహ్మాండంగా ఉండడు. వాడు ఎక్కడో దాక్కొని ఉన్నాడు, వస్తాడు, వచ్చినప్పుడు సరైన శిక్ష పడుతుంది. అందగాడు ఉన్నాడుగా, అందగాడు ఉండే అప్పుడు ఇంకా అందం పెరిగాడండి. అప్పుడు అందంగా లేడు, ఇప్పుడు లోనికి వెళ్ళినాక అసలు ఆ పర్సనాలిటీ వంశీ పర్సనాలిటీ ఎవరికి లేదు. నాకు కూడా ఆయన పర్సనాలిటీ బ్రహ్మాండంగా ఉన్నాడు. పర్సనాలిటీ ఆ కథ అసలు ఎట్టినాడు అనుకుంటున్నా, అసలు జబర్దస్తిగా ఉన్నాడు. ఇంకా ఎక్కువైంది అందం. రేపు ఆయనకు కూడా వస్తే ఆయనకు కూడా ఇంకా అందంగా ఉంటాడు, ఇంకా బాగా. ఎవరు కొడాలి నాని మరి ఏదో విదేశాలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు తెలుస్తుంది. మరి కొడాలి నాని యాడికండి పోతాడు వాడు, ఎక్కడికి వాడు తీసుకొచ్చి లోన కటకటాల్లో వేసి నీకు చేయాల్సిన ట్రీట్మెంట్ నీకు చేస్తారు, గ్యారెంటీ. అది మరి ఇక్కడ చూస్తే కనుక ప్రధానంగా మరి ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే కనుక మళ్ళీ మేము వస్తాం, సినిమాలు చూపిస్తాం అంటున్నాడు కదా.
జగన్మోహన్ రెడ్డి ఇంకా నువ్వు ఎక్కడికండి వచ్చేది? నువ్వు సినిమా చూపిస్తావా? నాయన నువ్వు ఈడీ రేపు ఈడీ దిగుతుంది రంగంలోకి. ఈ మద్యం కుంభకోణం వేల కోట్లు ఎక్కడికి పోయినాయి? తాడేపల్లె ప్యాలెస్లో పెట్టావా, లేకపోతే ఇడుపులప్పాయి అండర్ గ్రౌండ్లో పెట్టావా? ఈ మొత్తం బయటకు తీస్తాం జగన్మోహన్ రెడ్డి. కసిరెడ్డి నిన్నే చెప్తున్నాడు, మొత్తం సూత్రధారి నువ్వే, తొందరలోనే నీకు కూడా లోనకు పోయే రోజులు ఉన్నాయి. గ్యారెంటీగా కసిరెడ్డి గ్యారెంటీ చేస్తాడు. నీ బతుకు మొత్తం చిట్కా ఇప్పాలంటే A2 అని ఒక అతను ఉన్నాడు, విజయసాయి రెడ్డి. అమ్ముడు పోయాడంట చంద్రబాబు నాయుడికి. వాడే దొంగ, వాడమ్ముడు పోవడు. మా విజయసాయి రెడ్డి మంచివాడా ఏందేనా? నువ్వు ఏ వాడిని అయితే వాడు A2, వాడు పెద్ద దొంగ, నువ్వు పెద్ద దొంగ, వాడు చిన్న దొంగ. నీ జాతకం మొత్తం విజయసాయి రెడ్డి కానీ ఒక్క బయటికి ఇప్పాడంటే నీది మొత్తం ఇలా పుస్తకం ఇప్పుకుంటుంది. జాగ్రత్తగా ఉండు. వాడికి మండాలా ఇప్పుతాడు, అప్పుడు నీకు బయట పూజ ఉంది జగన్మోహన్ రెడ్డి. నువ్వు గుర్తుపెట్టుకో. ఇకనైనా నువ్వు ఎవరు బట్టలు వాడు తెస్తాను సప్త నిన్నేదో మాట్లాడుతున్నాడండి నేను ప్రెస్ మీట్ పెట్టి. సప్త సముద్రాల అవతలున్న తీసుకొచ్చి శిక్షిస్తాడంట. ఏంది నువ్వు వేసే బొంగు? సప్త సముద్రాలు టీడీపీకి నాయకులు కార్యకర్తలు ఇంటికి కూడా నువ్వు పీకలేవు జగన్మోహన్ రెడ్డి. అంత కాన్ఫిడెన్స్ ఏమనుకోవచ్చు అంటారు? మళ్ళీ నేనే వస్తాను. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే కనుక చంద్రబాబు నాయుడిని, కూటమి ప్రభుత్వాన్ని ఎడంకాలతో తంతారు ప్రజలందరూ అంటున్నాడు కదా. మరి ఒకసారి చీకొట్టారు ప్రజలు, రెండోసారి నీకు ఇచ్చారు అవకాశము. ఫస్ట్ సారి ఏదో ఇచ్చారు, ఏదో రాజశేఖర రెడ్డి కొడుకు ఏదో మా నాన్న చనిపోయాడు అని సానుభూతి మీద నీకు ఒకసారి ప్రజలు చూద్దాంలే, బాగా చేస్తావా పరిపాలన, కుర్రాడు కదని ఇచ్చారు. ఇంకా నిన్ను ప్రజలు నమ్ముతారా? నాశనం చేసి పెట్టావు కదా, పోలవరాన్ని నాశనం చేసావు, రాజధాని నాశనం చేసావు. ఇవాళ రాజధాని 50,000 మంది వర్కర్లతో, చైనా ఎన్ని దేశాల నుంచి మిషనరీలతో నైట్ పగులు చేస్తున్నారు. అదే అభివృద్ధి అంటే. ఒక పక్క పోలవరం పరిగెడుతుంది, ఒక పక్క ఇండస్ట్రీలు వస్తున్నాయి. అభివృద్ధి అంటే సిబిఎన్ అంటే అభివృద్ధి. అంతేగాని నీలాగా రావడం ప్రజావేదిక కూల్చావు. నువ్వు ఎంత విధ్వంస పరిపాలన. నువ్వు ఒక్క మంచి పని చేసావు జగన్మోహన్ రెడ్డి. చెప్పు, 5 ఏళ్లలో ఏమన్నా ఒకటి కట్టావు చెప్పు. నిన్న కట్టకపోయినా సరే నేను ప్రజలందరికీ డబ్బులు వేసాను, ఎందుకంటే మా నాన్నగారి ఫోటో లాగే నా ఫోటో కూడా మీ ఇంట్లో ఉండాలని అంటున్నాడు కదా. మరి ప్రజలకు డబ్బులు నువ్వే ఏది జగన్మోహన్ రెడ్డి నువ్వు వేసింది? 3,000 ఇస్తారని చెప్పి పెంచుకుంటా పోతని చెప్పి అప్పుడు 200, లాస్ట్ జనవరిలో ఎలక్షన్కి ముందు 250 పెంచావు. చంద్రబాబు చెప్పిన మాట ప్రకారంగా 4,000 పింఛన్ అన్నాడు. మళ్ళీ 3 నెలలు కలిపి కూడా 7,000 ఇచ్చాడు ఫస్ట్ నెలలో. రేపు నెలలో 12వ తారీఖు తల్లికి వందనం ఇస్తున్నాము. రేపు ఆగస్టు 15 ఫ్రీ బస్సు ఇస్తున్నాము. ఇవన్నీ అభివృద్ధి కాదు, ఇవన్నీ కాదా? ఇవన్నీ ఇస్తున్నారు. బస్సు ఇవ్వట్లేదు. బస్సు ఇస్తే కనుక మా కడప నుంచి అందరూ వైజాగ్ వెళ్ళి సింహాచలం వెళ్ళి చూసి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వెళ్ళాలని మా అక్క చెల్లెళ్ళందరూ ఎదురు చూస్తున్నారు అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబును ప్రతి ఒక్కటి చెప్పి మొత్తం చేస్తాడు. బటన్ నొక్కేదండి మూలబాయ్ ముసలమ్మ లేదు, ఆమె కూడా నొక్కుద్ది బట్టలు. మేము బట్టలు చంద్రబాబు బట్టలు నొక్కడు, డైరెక్ట్గా వేసేస్తాడు. మీలాగా ముసలి చేత బట్టలు నొక్కేయడము, వాళ్ళు నొక్కడం కాదు. ముసలమ్మ కూడా బట్టలు నొక్కుద్ది, బట్టలు నొక్కేది ఏంది.